మీరు కూడా కొంచెం రాము వీళ్ళందరినీ గైడ్ చేసేటప్పుడు నీ అనుభవంతో ఇలాంటి కేసులు ఏ కేసులు వస్తున్నాయో ఆఫ్లైన్ ఆన్లైన్ యూ హ్యావ్ టు గైడ్ సమ్ మోర్ టైం నీ ఎక్స్పీరియన్స్. దాన్ని నేను కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎట్ తీసుకుపోవడం. ఇక్కడ నేను మార్నింగ్ కూడా చెప్పాను, యాజ్ సీఎం ఐఎమ్ డీలింగ్ దిస్, యాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఐఎమ్ వర్కింగ్, ఎమ్మెల్యే ఐఎమ్ డిశ్చార్జింగ్ హియర్. 3 ప్రొఫైల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు సీఎం ప్రొఫైల్ వచ్చినప్పుడు వీళ్ళందరూ హెల్త్కి వస్తారు. హెల్త్కి వచ్చినప్పుడు ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఆ డిస్క్రిప్షన్ ఎట్ట పెట్టాలో నేను వర్కౌట్ చేయాలి క్యుములేటివ్గా. హాస్పిటల్ పోయే కేసులు కూడా మేము ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రైమరీ కింద ఎక్కడికి పోవాలో పోయి తర్వాత వెళ్ళాలి, రెఫరల్కి వెళ్ళాలి. అందరూ రెఫరల్కి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా బిల్స్ అన్నీ గవర్నమెంట్ కూడా పే చేయాలి. వేర్ ఐ వాంట్ టు వర్క్ సిస్టమ్స్ని పర్లేదు. కాబట్టి అవన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రొఫైల్ పెట్టి మనం ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలో చేయడానికి ప్రతి ఒక్క సమస్య హ్యూమన్ యాంగిల్లో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో పరిష్కార మార్గం చూపించడానికి వర్కౌట్ చేస్తాం. ఎవ్రీ ఇష్యూ, అది వ్యక్తిగతం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ కావచ్చు, ఏదైనా కాదు. హ్యూమన్లీ ఏం పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఐ వాంట్ టు సాల్వ్. ఏంటమ్మా సార్ వీళ్ళకి ఏమంటే సార్ అమ్మాయికి శబ్దాలు వినబడుతుందంట సార్, శబ్దాలు వినబడవు సార్. సో షీ హాస్ కోకాక్యులర్ ఇంప్లాంట్ సర్జరీ కావాలి సార్ తనకి. సో ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావాలి సార్. ఇది కూడా మీకు 10 lakhs దాకా 10 to 15 lakhs వాళ్ళకి చెప్పారు సార్ హాస్పిటల్లో ఖర్చు అవుతుందని చెప్పేసి. సో దానికి మనం ఏం చేయాలి? ఫైనాన్షియల్గా అసిస్టెంట్ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో మీకు నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి. హెల్త్ విషయంలో వచ్చినప్పుడు ఒక ఎట్లా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఈ ప్రొఫైల్ కూడా మనం ఈ 5 మందికి కూడా చెప్తే ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలో డీల్ చేస్తాం. హెల్త్ విషయాల్లో ఇక్కడ అన్నీ కూడా నాలెడ్జ్ అన్నిట్లో ఉంటాయి. కొన్ని పోర్టల్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ నేరుగా ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు, చేసుకున్నారు పలాను, ఒక నెల తర్వాత నేను ఎక్కడికో పోతున్నా, నాకు బస్ టికెట్ కావాలి, రైల్వే టికెట్ కావాలి, అవన్నీ లింక్ చేసేయాలి. అదే మరి రేపు రాబోయే రోజుల్లో దేవస్థానాలన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఆల్ టెంపుల్స్లో రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం. వీళ్ళు లింక్ చేసేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద, నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను, కొంచెం ప్రియారిటీ. దట్ ఈస్ ది సిస్టమ్, రోబస్ట్ సిస్టమ్ ఐ వాంట్ టు బిల్డ్. ముందు వీళ్ళు నేను వచ్చాను కాబట్టి, ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు లింక్ చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మీరు ఒక అవగాహనకు వస్తే, మీరు అవగాహనకు రావాలి వీళ్ళందరితో మాట్లాడి, దెన్ నాకు రెఫర్ చేయాలి రియల్ టైం. సో దట్ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్, ఐ విల్ శాంక్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి. దానికి కూడా మన ఆఫీస్ వర్కౌట్ చేయాలి. ఓకే, ముందు ఈ కేసులో నేను 8 lakhs ఇమ్మంటాను. ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకు వర్కౌట్ చేసి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు, ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకొని చేస్తాను. ఓకే, నేను పర్సనల్ ప్రజెన్స్లో 8 lakhs ఇచ్చారని రాయి, అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తాం. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. దే విల్ వర్క్ ఇట్ అవుట్, యూ కోఆర్డినేట్. ఇక్కడ ప్రద్యుమ్న ఆర్ ఎవరున్నారు సెక్రటరీ, అందరూ ప్రద్యుమ్న రమ్మనట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళు హైలైట్ చేసి రాస్తారు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ హైయర్ ఇన్స్టిట్యూట్స్ మనం రెఫర్ చేసి క్లియర్ చేస్తే వాళ్ళు
ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నవాళ్ళు చాలా మంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ కాదు అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం. ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం, TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. Okay? మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో. నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ ఆఫీసుకి వచ్చినాక ఆఫీసర్ అమ్మాయి, నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ. మీరు కానీ పెట్టారంటే పార్టీ ఆఫీసులో మిమ్మల్ని పార్టీ ఆఫీసు కూడా రాని మనం. మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్, ఎన్ని కాదు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు, యు ఆర్ అఫిషియల్. అది రాకపోతే మీకు ఎవరికి రాదు. మీకు అందరికి అలవాటు అయిపోయింది. మనమే చుట్టుకోవడం, మనమే ఉండడం, ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్స్టిట్యూన్స్ చెడగొట్టుకున్నాం. ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ ఇస్ ఓన్. మీ అందరు మీరు చెప్పేది జరగాలనుకుంటున్నారు, అది కాదు. సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయండి నన్ను. ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదా? ఈరోజు ఎవరు రాలేదా? నీ పేరేంటి? ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా? నువ్వయా?